మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు, కేసీఆర్ కుమార్తెకు 3వ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, కళ్యాణ్ శ్రీహరి కుమార్తె నిలబడుతుంది. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి, ఇక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావాలి. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే మీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు, అనిపించలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చింది. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉంది నా మీద, నీ మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిందని గురించి. వాడు కూడా ఓడిపోతే బాగుండని నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు. ఎందుకో నాకు అర్థం కాదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్రానికి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లారాజేశ్వర రెడ్డి లాంటి కీడ పురుగులు చేరి నాశనం చేశారు. పిల్లారు లేస్తే పక్కనే ఉండి చెప్పుడు మాటలు, లేని కొన్ని మాటలు చెప్పి పార్టీని బ్రతికి పెట్టారు.